పవన్ కళ్యాణ్ గారు మీ పక్కన మీ భార్య లేకపోయినా మీరు హోమాలు చేయొచ్చు. అనిత మేడం మీ పక్కన మీ భర్త లేకపోయినా మీరు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఆయన భార్య లేకపోతే ఏ హోమాలు కానీ పూజలు పునస్కారాలు చేయకూడదు. ఇది ఏ మత గ్రంథంలో రాసిందో కూడా అర్థం కావట్లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు 1,00,000 పుస్తకాలు చదివిన మేధావి గారు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రత్యేకంగా ఒక సనాతన ధర్మ గ్రంథం ఒకటి రాసుంటారు. ఆ గ్రంథంలో జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే నీతి నియమాలు ఉన్నాయి అని రాసుంటారు. ఇకపోతే నైఫు వైఫు కైఫు గాడు కూడా చెప్తున్నాడు. ఏదో ఆడి కల్లోకి ఆ పరమశివుడు వెంకటేశ్వర స్వామి వారు ఆ వినాయక స్వామి వారు వచ్చి జగన్మోహన్ రెడ్డి నన్ను పూజించడానికి వస్తున్నాడు, అతని కారుల్లో సిలువు గుర్తులు ఉన్నాయి, అతను చర్చికి వెళ్తాడు, అతను మసీదుకి వెళ్తాడు, కాబట్టి నా పూజలు పునస్కారాలు హోమాలు చేయకూడదు, అతని బారి నుంచి నువ్వే మమ్మల్ని రక్షించాలి, నువ్వే మమ్మల్ని కాపాడాలి అన్నట్లుగా ఆ దేవుళ్ళు ఈడి కల్లోకి వచ్చి చెప్పినట్లుగా ఈడు జీబలిసిన మాటలు మాట్లాడుతున్నాడు. ఇంకా ఎంతకాలం అని మతాల మీద రాజకీయాలు చేస్తారో, కులాల మీద రాజకీయాలు చేస్తారు. ఇంకెప్పుడు పడితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడవడమేనా? జై భీమ్, జై జగన్.